మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. యోవాసు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు పరిపాలన చేశాడు. అయితే యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అయితే ఈ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు 2 క్యారెక్టర్స్ని ఈక్వల్గా మనం చూడాలి. ఒకవైపున యాజకుడైన యెహోయాదా, మరొక వైపున రాజు అయినటువంటి యోవాషు. ఆ దినములలో యాజకుడన్నా లేదా ఈ దినములలో సేవకుడన్నా ఒక వ్యక్తి దేవుని అనుసరించి జీవించడానికి వారి పాత్ర యొక్క ప్రాముఖ్యత మీరు చూడండి. అటు సేవకులకు హెచ్చరికే, ఇటు విశ్వాసులకు కూడా ఈ మాట హెచ్చరికే. యెహోయాదా గురించి 15-16 వచనాలు కూడా మనం చూడాలి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. ఇతడు ఇజ్రాయెల్లో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించిన గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టింది. దేశంలో ఒక రిఫర్మేషన్ ఎలాగ తీసుకుని వచ్చాడో, ఒక ఉజ్జీవాన్ని ఎలాగ తీసుకుని వచ్చాడో, దేశమంతటిని ఎలాగా శుద్ధీకరించి ప్రజలను దేవుని వైపు తిప్పాడో యెహోయాదా మనం చూసాం. అయితే ఎందుకని అతడు బ్రతికిన కాలమంతా యోవాషు యథార్థంగా ప్రవర్తించడం రాశారు? యెహోయాదా మరణించిన తర్వాత యోవాషు ఎటువంటి చెడ్డక్రియలు చేశాడో తర్వాత చెబుతాను. అయితే తాను బ్రతికిన కాలమంతా ఒక రాజే కాదు, ఆ రాజ్యం అంతా కూడా దేవునితో నడిచేట్టుగా తాను చేయగలిగాడు. అందుని బట్టి మనం సంతోషించాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 27వ వచనం, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మరొక సందర్భంలో కూడా పౌలు మాట్లాడుతూ అంటాడు, మేము మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మేము లేనప్పుడు కూడా మేము మీకు నేర్పించినటువంటి బోధ ప్రకారం మీరు ప్రవర్తించాలని. తరగతి గదిలో ఎదురుగా టీచర్ ఉన్నంత వరకు పిల్లలు అల్లరి చేయకుండా ఒక టీచర్ వెళ్ళిపోయి మరొక టీచర్ వచ్చేసరికే ఎంత గోల చేస్తారో. సంఘములో ఉన్నప్పుడు ఒకలాగున వెలపడ ఒకలాగున కాదు, సేవకుడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగున వెలపడ ఒకలాగున కాదు. అదే పౌలు తాత్పర్యము. ఎల్లప్పుడూ మీ జీవితకాలంలో ఇలాగ సత్ప్రవర్తన మీరు కలిగి ఉన్నారని మాకు వినబడినట్లుగా మీరు వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటున్నాడు. కొందరు యాజకులు, కొందరు ప్రవక్తలు రాజులకు తోడుండి వారి హెచ్చరిక చేస్తూ ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు కొనసాగునట్లుగా వారికి హెచ్చరిక చేస్తూ వచ్చారు, ఒక విధంగా నడిపిస్తూ వచ్చారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా అంటున్నాడు 12వ అధ్యాయము 25వ వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకున్నట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా అంటాడు. ఒక దేశంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని చదువుతూ ఇది ఎవరి గురించి రాయబడుతుంది? ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడా, ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడా అని ఆలోచించుకొని చూడగా సువార్థికుడైన ఫిలిప్పు ఆత్మ ద్వారా రేకెత్తించబడి ఆ మంత్రిని కలుసుకున్నాడు కదా. నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు ఆ మంత్రి అంటున్న మాట చూడండి, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దయచేసి సేవకులు, విశ్వాసులను విడిచిపెట్టకండి. దైవ క్రమములో, దైవ భయములో వాక్యానుసారంగా వారిని నడిపించకపోతే వారు భ్రష్టులు అయిపోతారు. సేవకులు విశ్వాసుల్ని విడవకూడదు, అలాగే విశ్వాసులు కూడా సేవకుల్ని విడవకూడదు. యెహోయాదా తన మరణ పర్యంతము రాజుతో సహా దేశమంతా యెహోవాను అనుసరించేందుకు కారణమయ్యాడే. అతడు చనిపోగా చూడండి, యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కారం చేయగా ఆయన వారిని అంగీకరించాడు. ఇక భక్తిహీనత మొదలైంది. దేవుని మందిరాన్ని విసర్జించారు, విగ్రహ పూజ తిరిగి ప్రారంభించారు. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా యెహోయాదా కుమారుడైన జకర్యాను దేవుని ఆత్మ ప్రేరేపించి వారిని హెచ్చరిక చేసేందుకు
వారి యొద్దకు పంపింది. వారు అతని మీద కుట్ర చేసి దేవుని మందిర ఆవరణంలో రాళ్లతో కొట్టి అతన్ని చంపేశారు. ఎందుకు కదా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, నీతిమంతుడైన హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా, మీకు ప్రాణమునకు ఆధారమైనటువంటి లేదా ప్రాణమైనటువంటి రక్తం గురించి నేను విచారణ చేస్తాను. నరుని రక్తము చిందించు వాని యొద్ద ఆ నరుని గురించి విచారణ చేస్తానన్నాడు. ఆ మాట నెరవేర్పుగా ఈ దినవృత్తాంతుల గ్రంథం 2వ అధ్యాయం 24వ అధ్యాయంలో 22వ వచనం అంటుంది, ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అనెను. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినాల్లో 4వ వచనం నుండి 14వ వచనాల వరకు యోవాషు దేవుని మందిరాన్ని బాగు చేయాలన్న ఆశ కలిగి ఆ మందిరం అంతా ఎలాగ రెస్టోర్ చేశాడో మనం చూసాం. ఇదే అంశాలు రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. అంతటి మంచి భక్తి మనసు ఉన్నటువంటి యోవాషు భక్తిహీనుల ఆలోచనలు చేరి ఎలా చెడిపోయాడు చూడండి. యెహోవా కోపము దేశం మీద రగులుకుంది కనుక సిరియా సైన్యము యోవాషు మీదకి యుద్ధానికి వచ్చారు. దేశమంతటిని పాడు చేశారు. యోవాషు కూడా మరణిస్తున్నాడు. యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులే అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపేశారు. ఆశ కలిగి దేవాలయాన్ని దేవుని మందిరాన్ని బాగు చేశాడు, కానీ తన శరీరం అనే దేవుని మందిరాన్ని బాగు చేసుకోలేకపోయాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 36, 37 వచనాలు చూస్తే, ఆయన జనసమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, తనకు అప్పగించబడినటువంటి మంద పట్ల మనస్సు లేకపోతే ఆ కాపర్ని తప్పకుండా దేవుడు లెక్క అడుగుతాడు. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో చెప్పబడినట్టుగా, మీ ఆత్మలను కాయుటకు మీ మీద ఆయన ఉంచినటువంటి కాపర్లను మీరు విసిగించిన, దుఃఖం పుట్టించిన, తిరుగుబాటు చేసిన అది కేవలం మీకు నిష్ప్రయోజనం. అందు విషయంలో దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. కాపర్లు ప్రేమతో మీ పరిచర్యను కొనసాగించండి. విశ్వాసులు విధేయత కలిగి లోబడి ఉండండి. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.